లిమిటేషన్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ని ఇంక్రీజ్ చేయటం బై బేస్డ్ ఆన్ పాపులేషన్. సింపుల్గా డీలిమిటేషన్ ఏం చేస్తుంది అంటే డీలిమిటేషన్ ప్రాసెసే ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎన్ని లోక్సభ సీట్స్ రిప్రజెంటేషన్ ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. ప్రజెంట్ మనం కంటిన్యూ అవుతున్నటువంటి లోక్సభ సీట్స్ 1971 సెన్సస్ని బేస్ చేసుకొని అప్పుడున్న పాపులేషన్ ప్రాతిపదికన ఈ పాపులేషన్కి ఇన్ని ఎంపీ సీట్స్ అని ఒక్కొక్క రాష్ట్రానికి డిసైడ్ చేయబడ్డాయి. అయితే డీలిమిటేషన్ యాక్ట్ 2002ని బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ని 2026 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అంటే పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించడం కోసం దీన్ని ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ మార్పులు చేర్పులు చేయకుండా 2026 తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ లోక్సభ సీట్స్లో పాపులేషన్ బేస్ చేసుకొని చేంజెస్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో చేంజెస్కి అవకాశం కల్పించుకోకుండా పాపులేషన్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు సదర్న్ స్టేట్స్ అన్నీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయినాయి. దేనికోసం అంటే ఫెయిర్ డీలిమిటేషన్ కోసం. వీళ్ళు ఎందుకు ఆపోజ్ చేస్తున్నారు సదర్న్ ఇండియన్ స్టేట్స్ అని చూస్తే సదర్న్ ఇండియన్ స్టేట్స్ ఏమంటున్నారు అంటే సదర్న్ ఇండియా ఏదైతే ఉందో అంటే సౌత్ పార్ట్ ఆఫ్ ది ఇండియా ఏదైతే ఉందో ఇది లిటరసీ ఎక్కువగా ఉంది, దాంతో పాపులేషన్ కంట్రోల్ని ఎక్కువగా చేయగలిగారు. కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ పార్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియా ఆ స్టేట్స్లో ఎక్కువగా లిటరసీ రేట్ తక్కువగా ఉంది అండ్ పాపులేషన్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది. పాపులేషన్ గ్రోత్ ఎక్కువగా ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ ఎక్కువగా వస్తాయి. దానివల్ల కొన్ని పొలిటికల్ పార్టీస్ గెయిన్ అవుతాయి. సదర్న్ ఇండియన్ స్టేట్స్లో నంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ పాపులేషన్ కంట్రోల్ చేసినాయి కాబట్టి కంపేర్ టు నార్త్ ఇండియాతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఫెయిర్ పొలిటికల్ రిప్రజెంటేషన్, ఫెయిర్ ఎకనామికల్ రిప్రజెంటేషన్ ఉండదు. నంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ అనే దాంతో ఇంక్రీజ్ అవుతాయి నార్త్ ఇండియన్ స్టేట్స్లో. అవి కొన్ని పొలిటికల్ పార్టీస్కి ఎక్కువగా టిల్ట్ అయి చూపిస్తాయి అనేది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటి విషయం అనమాట. అయితే న్యాచురల్గా చూసుకుంటే ఎవ్రీ పీపుల్కి కూడా రైట్ ఉంటుంది, అంటే పొలిటికల్ అండ్ ఎకనామికల్ రైట్స్ ఉంటాయి. వాటిని ప్రొటెక్ట్ చేయాలంటే మళ్ళీ ఫెయిర్గా వాళ్ళకి రిప్రజెంటేషన్ అనేది అవసరం. అది అదర్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వ్యూగా మనకు కనిపిస్తుంది అనమాట. మొత్తానికి డీలిమిటేషన్ అనేది బౌండరీస్ని రీడ్రా చేస్తుంది అనమాట. 2026 తర్వాత పాపులేషన్ని బేస్ చేసుకొని రీసెంట్ పాపులేషన్ కనుక మనం మారిస్తే నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ ఎంపీ సీట్స్, సదర్న్ ఇండియన్ స్టేట్స్కి తక్కువ ఎంపీ సీట్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఇది ఆర్టికల్ 82 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో ఫ్రీజ్ చేశారు. 1971 సెన్సస్ని బేస్ చేసుకొని చేసిన తర్వాత దాన్ని 2026 వరకు కూడా ఫ్రీజ్ చేశారు పాపులేషన్ కంట్రోల్ కోసం. అయితే సదర్న్ ఇండియన్ స్టేట్స్ ఏం భావిస్తున్నాయంటే మాకు ఎకనామికల్గా లాస్ వస్తుంది, పొలిటికల్గా మేము లాస్ అవుతాం, సో మీరు మాకు పనిష్మెంట్ ఇస్తున్నారా పాపులేషన్ని కంట్రోల్ చేసినందుకు అని అంటున్నారు. అయితే కొంతమంది ఫెయిర్ సజెషన్ ఏంటంటే పాపులేషన్ని బేస్ చేసుకొని కాకుండా డీలిమిటేషన్ అనేది ఎకానమీని డెవలప్మెంట్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేయండి అని కూడా సజెషన్స్ ఇస్తున్నారు. మొత్తానికి డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది హాట్ టాప్గా మారింది. సింపుల్ డీలిమిటేషన్ అంటే బౌండరీస్ని రీడ్రా చేసి నంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ని డిసైడ్ చేసేదే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్. థ్యాంక్ యూ.